ఈ ఒక్క రెమెడీ గురించి తెలిసిందంటే ఇక మీరు పార్లర్‌కి వెళ్ళమన్నా వెళ్ళరండి. అంత బాగా వర్క్ అవుతుంది. ఎంత బ్లాక్‌గా ఉన్నటువంటి స్కిన్ అయినా వితిన్ మినిట్స్‌లోనే 10 అంటే 10 నిమిషాల్లోనే తెల్లగా అవ్వడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. సో, వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం అవసరం లేకుండా ఇక ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకోండి. లేదంటే ఒక చిన్నది మనము ఏదైనా పోపు వేసుకుంటాం కదండీ! అలాంటిది ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగంత పసుపు యాడ్ చేసుకోండి. ఇది స్టోర్ చేసుకోవడానికి కాదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పటికి సరిపడా తయారు చేస్తున్నా. ఈ రెమెడీ వల్ల మన ఫేస్ పైన ఉన్నటువంటి ట్యాన్ మొత్తం రిమూవ్ అవ్వడమే కాకుండా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. స్కిన్ అనేది ఇన్స్టెంట్‌గా గ్లోయింగ్ అవుతుంది. సో, ఈ విధంగా 2 స్పూన్ల వరకు పసుపు తీసుకున్నానండి. ఇక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయారా? అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోండి. సకల సమస్యలు పరిష్కరిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆస్తి తగాదాలు, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఎలాంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్‌కి కాంటాక్ట్ అయ్యారంటే గురువుగారు చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. అది కూడా కేవలం 5 రోజుల్లోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదండీ! పసుపును 2 స్పూన్ల వరకు తీసుకొని బాగా వేయించుకోవాలండి. 2 నిమిషాల్లోనే పసుపు అనేది బ్లాక్ కలర్‌లోకి టర్న్ అవుతుంది. సో, ఈ ప్యాక్ వచ్చేసి వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. సో, వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేదండి. ఒక్క 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. సో, పార్లర్‌కెళ్ళి కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్‌ని అప్లై చేసుకొని వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇబ్బంది పడకుండా ఇంట్లోనే న్యాచురల్‌గా మంచి మంచి హోమ్ రెమెడీస్ తోటి స్కిన్ అనేది వైట్‌గా చేసుకోవచ్చు. సో, చూస్తున్నారు కదండీ! పసుపు ఈ విధంగా బ్లాక్ కలర్‌లోకి టర్న్ అవుతుందో, సో, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా సెపరేట్ చేసేసుకోండి. సో, ఒక్కసారికి ఈ మాత్రం అయితే సరిపోతుందండి. 2 స్పూన్ల వరకు తీసుకోండి పసుపు సరిపోతుంది. పసుపు వల్ల మన చర్మానికి అనేక ఉపయోగాలున్నాయండి. సో, ఇక మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షాంపూ అండి. సో, నేనైతే క్లినిక్ ప్లస్ తీసుకుంటున్నా. మీకు ఏ షాంపూ నచ్చితే ఆ షాంపూ తీసుకోండి. క్లినిక్ ప్లస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందనేది నా నమ్మకం. మీరు కావాలంటే వేరే ఏ షాంపూ అయినా తీసుకోవచ్చు. సో, ₹1 ఒక షాంపూ అయితే సరిపోతుందండి ఒక్కసారికి. ఇది స్టోర్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు మన హోమ్ రెమెడీస్‌లో. స్టోర్ చేసుకోవచ్చు అనంటే నేను అప్పుడే చెప్తానండి. కానీ ఈ రెమెడీ అయితే స్టోర్ చేసుకునేకి వీలవ్వదండి. ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. వారానికి 2 సార్లు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. స్కిన్ వైట్‌గా అయిన తర్వాత మీరు నెలకొక్కసారి అప్లై చేసుకున్నా కూడా సరిపోతుందండి. సో, ఇంట్లో ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ, ఏవైనా బర్త్‌డే పార్టీస్ లాంటివి ఉన్నప్పుడు మనం పార్లర్‌కెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేకుండా ఈ విధంగా ప్రయత్నించండి. కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. సో, ఇందులోని మనం ఎలాంటి కెమికల్స్‌ని మిక్స్ చేయట్లేదండి. షాంపూ ఎలాగో మనము మన హెయిర్‌కి అప్లై చేస్తూనే ఉంటాం. షాంపూ వల్ల మన స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చర్మం పైన ఉన్నటువంటి మురికి, జిడ్డు అంతా కూడాను రిమూవ్ అయిపోతుంది. ఇన్‌స్టెంట్‌గా స్కిన్ అనేది గ్లోయింగ్‌గా అవుతుందండి. సో, ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పసుపు పౌడర్ ఉంది కదండీ! పసుపుని వేయించి పెట్టుకున్నాం కదండీ! ఈ పౌడర్‌ని కూడా మనం తగినంత తీసుకోవాలి. ఓన్లీ ఫేస్‌కి మాత్రమే అప్లై చేసుకుంటున్నట్లయితే 2 స్పూన్ల వరకు తీసుకోండి. మెడకు, చేతులకి కూడా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కాస్త ఎక్కువ తీసుకోండి. ఇక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి వ్యాజ్లిన్ అండి. వ్యాజ్లిన్ మన చర్మాన్ని ఇన్‌స్టెంట్‌గా గ్లో చేయడానికి, మాయిశ్చరింగ్‌గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ మాత్రం వ్యాజ్లిన్ తీసుకోండి సరిపోతుంది. ఈ ప్యాక్ ఏ సమయంలో అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది నేను క్లియర్‌గా చెప్తా చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది మన ఛానల్‌లోని హోమ్ రెమెడీస్‌ని ప్రయత్నించి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టిప్స్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మీరు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో అనేది చేస్తా. ఇక బాదం ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ తీసుకోండి. బాదం ఆయిల్ అందరికీ అందుబాటుగా ఉండదు కదండీ! కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. సో, ఈ విధంగా కోకోనట్ ఆయిల్ తీసుకున్నామంటే సరిపోతుంది. ఇందులోని విటమిన్ ఇ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే విటమిన్ ఇ యాడ్ చేయట్లేదండి. కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. కోకోనట్ ఆయిల్ యాడ్ చేసినా కూడా ఒకటి విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. విటమిన్ ఇ యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి మన స్కిన్‌కి. సో, కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేయాలండి. ఇక అంతేనండి. వేరే ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే బయటికెళ్ళి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేకుండా
తరచూ మనం ఇంట్లో ఏవైతే ఉపయోగిస్తూ ఉంటామో వాటితోటే మంచి మంచి ఫేస్ ప్యాక్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఎలాంటి టెన్షన్ పడొద్దు. పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టడమే కాకుండా ఖచ్చితంగా స్కిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయండి. సో అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులతోటి ఈజీగా ఫేస్ ప్యాక్ని రెడీ చేసేసుకున్నాం కదా. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలనేది కూడా చూసేయండి. ఈ విధంగా ఫేస్కి మనం ప్యాక్ వేసుకునేటువంటి బ్రష్ ఉన్నట్లయితే సరిపోతుందండి. లేదు అని అంటే ఎలాంటి ప్రాబ్లం లేదండి. కాటన్ ఉంటుంది కదండి, దూదిని ఉండలాగా చేసి ఈ విధంగా డిప్ చేస్తూ ఫేస్ మొత్తం అప్లై చేయండి. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేయండి. సో చాలా సింపుల్ కదండి. అన్నీ కూడా సాధారణంగా ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో ఈ విధంగా మందంగా అప్లై చేసేయండి. ఎక్కువ సమయం కూడా పట్టదండి. సింపుల్గా మనం ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చు. నైట్ పడుకోబోయే ముందు ఫేస్కి అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ అప్లై చేసే ముందుగా నార్మల్ వాటర్తోటి ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ పైన ఏదైనా డస్ట్ లాంటిది ఉంటుంది కదండి, నార్మల్ వాటర్తోటి మంచిగా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత పొడి టవల్ తోటి తుడిచేసి ఈ విధంగా ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. సో అప్లై చేసిన తర్వాత 2 నిమిషాల సేపు మంచిగా మసాజ్ చేసేయండి. మసాజ్ చేయడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి చర్మగ్రంథులు అనేవి తెరుచుకొని మనం వేసినటువంటి ప్యాక్ అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకొని మన ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్గా మారుతుందండి. 2 నిమిషాల సేపు మంచిగా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడి ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్గా టర్న్ అవుతుందండి. ఈ ప్యాక్ని అప్లై చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్నటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడమే కాకుండా ముక్కు పైన వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ లాంటివి ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇన్స్టెంట్గా చాలా మంచి గ్లో వస్తుందండి. సో మన చర్మం పైన ఉన్నటువంటి మృత కణాలు కూడా ఈజీగా తొలగిపోయి చర్మం అనేది చాలా కాంతివంతంగా మారుతుంది. సో ఈ విధంగా 2 నిమిషాల సేపు మంచిగా మసాజ్ చేసిన తర్వాత ఫింగర్ టిప్స్ తోటి ట్యాప్ చేసేయండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. సో ఉదయాన్నే మీరు సోప్ యూస్ చేయొచ్చు. ఇది రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకొని 10 నిమిషాల సేపు అలాగే వదిలేసి మీరు నార్మల్ వాటర్తోటి ఫేస్ వాష్ చేసుకోండి. సో ఇమ్మీడియట్గా సోప్ యూస్ చేయొద్దండి. ఉదయాన్నే సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చర్మం అనేది చాలా కాంతివంతంగా మారుతుందండి. ఇందులోని కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసాం కదా, చర్మం జిడ్డుగా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. చర్మం అనేది అసలు జిడ్డుగా ఉండదండి. ఇందులోని మనం షాంపూ కూడా యూజ్ చేసాం కదా, సో స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అవుతుంది. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చండి. ఓన్లీ ఫేస్కి మాత్రమే కాదు. సో నా హ్యాండ్కి అప్లై చేయకముందు చూసారు కదండి, స్కిన్ అనేది చాలా డల్గా ఉంది. ఈ ప్యాక్ అప్లై చేశాక చూడండి ఎంత గ్లోయింగ్గా వచ్చిందో. సో సోప్ యూస్ చేసి ఫేస్ వాష్ చేయని అవసరం లేదండి. నార్మల్ వాటర్తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చర్మం ఏమీ జిడ్డుగా ఉండదు. చాలా మాయిశ్చరైజింగ్గా స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది 15+ అంటే 15 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చండి. నో ప్రాబ్లం. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా నార్మల్ వాటర్తోటి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇక పొడి టవల్ తోటి మంచిగా తుడిచేసేయండి. సో చూస్తున్నారు కదండి. ఇక నైట్ అప్లై చేసుకున్నారంటే మరుసటి రోజు ఉదయాన్నే మీరు సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ అండి.